ఏపీలో అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ అమ్ముతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు ఈగల్ సైబర్ సెక్యూరిటీ ఐజీ రవికృష్ణ. గుంతకల్కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. అనంతరం సైప్రస్ దేశానికి చెందిన వారికి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించారు. లూయిస్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేష్, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠాపై 3 ఫిర్యాదులు నమోదయ్యాయని దర్యాప్తు కొనసాగుతుందన్నారు. బాధితులు ఎంతమంది ఉన్నారనేది త్వరలోనే చెప్తామన్నారు ఐజీ రవికృష్ణ. అనే ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఎక్సామిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఏపీలో అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ అమ్ముతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఏపీలో నిషేధిత వెబ్సైట్లైన మరియు ద్వారా అయితే న్యూడ్ వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న 3 నిందితులను అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ముఠా ఇప్పటి వరకు ఈ ముఠాపై 3 ఫిర్యాదులు అందాయని కూడా తెలుస్తుంది. మొత్తంగా దీని మీద ఏదైతే గుంటూరు లైవ్ న్యూడ్ స్ట్రీమ్ ముఠా అరెస్ట్ పై అయితే ఐజీ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈగల్ సైబర్ సెక్యూరిటీ ఐజీ రవికృష్ణ అయితే మాట్లాడితే దీనికి సంబంధించి అశ్లీల వెబ్సైట్లను వీడియోల ద్వారా సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు. మొత్తంగా వీడియోలతో పాటు లైవ్ షోలను వెబ్సైట్లను కూడా ఇస్తున్నట్లుగా చెప్పారు. అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. గుంతకల్కు చెందిన లూయస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని చెప్పేసి తమ ఎంక్వైరీలో తేలినట్టుగా వివరించారు. అయితే వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్సైట్లలో విక్రయిస్తున్నాడు. అలాగే గుంతకల్లకు చెందిన లూయస్, శ్రీకాకుళంకి చెందిన గణేష్, జ్యోత్స్నాలను అయితే అరెస్ట్ చేసినట్లుగా ఆయన మీడియా ముందు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. సైప్రాన్ దేశానికి చెందిన వారితో ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనిపై మొత్తంగా దర్యాప్తు కొనసాగుతుందని, ఎంతమంది బాధితులు ఉన్నారనేది కూడా త్వరలోనే ఇంకా తెలియజేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.